నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు స్లాబ్ సెంటరింగ్ నడుస్తుంది. మీకు ఈరోజు స్లాబ్ లెవెలింగ్ ఎలా ఎత్తారనేది చూపిస్తాను. ఎలాగంటే ఇక్కడ చూడండి, 9 feet 9 inches దీనికి టాప్ మార్క్. ఇది స్లాబ్ టాప్ మార్కు. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా దారాలు కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత స్లాబ్ ఒక పక్క నుంచి లెవెల్ ఎత్తుకొని రావడం జరుగుతుంది. చూడండి, కార్పెంటర్ స్టెప్ బై స్టెప్ ఒక గల్లా నుంచి ఒక గల్లా లెవెల్ ఎత్తుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? ఇలా స్లాబ్ నీట్గా లెవెల్ ఎత్తుకోవడం జరుగుతుంది. దీన్ని స్లాబ్ క్లీన్గా లెవెల్ అయిన తర్వాత బార్ బెండింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇటు సైడ్ ఈ లైన్ ఫుల్ లెవెల్ అయింది. ఇటు సైడ్ ఇక్కడ మేస్త్రి నిలిచిన జాగా ఇంకా లెవెలింగ్ జరుగుతుంది, ప్రాసెసింగ్. ఓకే, ఈ లెవెల్ ఎత్తిన తర్వాత మా వాళ్ళు ఏం చేస్తారంటే, బార్బెండర్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయక ముందరే ఇలాగ బీమ్కి ఆయిల్ కొట్టడం జరుగుతుంది. సో ఆయిల్ కొట్టిన తర్వాత దాంట్లో ఏదన్నా క్లీనింగ్ ఏమన్నా ఉంటే అంతా నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. సింపుల్, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇలా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. బై ఛాన్స్ ఇంకా దీంట్లో ఏదైనా సంథింగ్ డబ్రీస్ అది ఇది ఉంటే మేము లాస్ట్లో వాటర్ వాష్ చేస్తాము. ఇలాగ కాలాల లోపల ఏదైనా కచడా ఏమన్నా ఉంటే మేము స్లాబ్ లాస్ట్ మోల్డ్ వేసే ముందర వాటర్ కొట్టడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు స్లాబ్ లెవెలింగ్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ మేము బార్ బెండింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బార్ బెండింగ్ ఎలా స్టార్ట్ చేస్తారో, బీమ్స్ ఎలా స్టార్ట్ చేస్తారో అనేది మీకు రేపు వీడియోలో క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఓకే, స్లాబ్ లెవెలింగ్ మెయిన్ టాప్ మార్కింగ్ దారాలు కట్టుకోవడంతో లెవెలింగ్ పక్కా రావడం జరుగుతుంది. ఓకే, కింద ఒక ఫిట్రో, పైన ఒక హెల్పర్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూన్నారా, పైన ఒక ఫిట్టరు, కింద ఒక హెల్పరు ఒక పక్క నుంచి లెవెల్ చేసుకొని రావడం జరుగుతుంది. అది ఎలాగంటే అతను చెప్తూ ఉంటాడు, హైట్ డౌన్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో చూస్తున్నారా, చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాడు టైట్ చేస్తూ ఉంటాడు. లెవెలింగ్కి ఎంత హైట్ చేయాలో అంతే హైట్ టైట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఒక పక్క నుంచి జరగడం జరుగుతుంది. సిగ్నల్ ఇస్తాడు, ఎక్కడ డౌన్ ఉందంటే అక్కడ తట్టడంతో అతడు ఏం చేస్తాడంటే కింద మర అంటారా, కొయ్య మర సంథింగ్ ఏమంటారో మీరు లైక్ చేయండి, దాన్ని కొద్దిగా టైట్ చేయడం జరుగుతుంది. టైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పక్కా లెవెలింగ్ వస్తుంది. చూసారా, పక్కా లెవెలింగ్. ఓకే, ఇలా 1 by 1 ఒక గల్లా నుంచి ఒక గల్లా నీట్గా ఒక పక్క నుంచి లెవెల్ చేసుకుంటూ వస్తారు. స్లాబ్ బార్ బెండింగ్ స్టార్ట్ చేయక ముందరనే క్లీనింగ్ ఏముందంటే నీట్గా మేము క్లీన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఒక లేబరు నీట్గా క్లీన్ చేస్తారు. పక్క నుంచి పూరా జాడు ఉదురు గుడ్డ కరికే నీచే పెద్దలు భీమ్ కందర్ నైదే బన. ఓకే గైస్, బార్ బెండింగ్ స్టార్ట్ చేయక ముందరే స్లాబ్ లోపల ఏమన్నా క్లీనింగ్ ఉంటే నీట్గా క్లీన్ చేసి క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రేపు బార్ బెండింగ్ ఎలా స్టార్ట్ చేస్తారనేది రేపు వీడియోలో నేను చెప్తాను. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? రేపు బార్ బెండింగ్ వీడియో మీకు పెడతాను. ఓకే, బాయ్.